హలో అండి, వెల్కమ్ టు అమ్మ వంటలు. ఈరోజు టమాటా రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇలా టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలండి, మెత్తటి పేస్ట్ లాగా. అలాగే ఆనియన్స్ కూడా ఇలా పొడవుగా కట్ చేసుకొని బ్రౌన్ ఆనియన్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలండి. పచ్చిమిర్చి సన్న చీలికలుగా కోసి పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు టమాటాలు మిక్సీ పట్టుకుందాం. టమాటా రైస్ కోసం స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకున్నానండి. ఇప్పుడు మనం అన్నం ఎంత క్వాంటిటీ తీసుకుంటామో దానికి తగినట్టుగా ఆయిల్ వేసుకోండి. నేను కొద్ది రైస్తోనే ప్రిపేర్ చేస్తున్నానండి, అందుకే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్నట్టయితే కొద్దిగా 2 స్పూన్స్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు నూనె కాగగానే దీంట్లో జీలకర్ర, మనకు కావలసిన మసాలాలన్నీ వేసుకొని టమాటా రైస్ని ప్రిపేర్ చేసుకుందామండి. దీనికోసం ఎక్కువ మసాలాలు ఏమీ వేయట్లేదండి. చిన్నపిల్లలు ఎక్కువ స్పైసీ ఫుడ్ ఇష్టపడరు కదండి. సింపుల్గా చేద్దాం టమాటా రైస్. ఆయిల్ వేడెక్కింది కదండి. ఇప్పుడు దీంట్లో జీలకర్ర వేసుకుందాం. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుందాం. 2 ఇలాచీ, 1 బిర్యానీ ఆకు, కొద్దిగా షాజీరా, కొంచెం దాల్చిన చెక్క వేసుకున్నానండి. ఎక్కువ మసాలాలు ఏమీ వాడట్లేదండి టమాటా రైస్కి. మిరియాలు 4 వేసుకున్నానండి. ఇవి కాస్త చిటపటలాడుతుంటే ఆనియన్స్ యాడ్ చేసుకుందాం. ఇలా ఆనియన్స్ వేసుకున్నాక కొద్దిగా కలర్ మారేంత వరకు మంచిగా వేయించుకుందామండి. చూసారా, ఆనియన్స్ వేసుకున్నాక టమాటా ప్యూరీ వేసుకున్నాం కదండి. టమాటా ప్యూరీ అంతా పచ్చివాసన పోయే వరకు ఇలా ఉడికించుకుంటూ ఉండాలి. ఆయిల్ అంతా సపరేట్ అయి పైకి వస్తుందండి. అప్పుడే టమాటా ప్యూరీ రెడీ అయినట్టు టమాటా రైస్ కోసం. ఇంకా ఒక 2 మినిట్స్ ఉడికించుకుందామండి మూత పెట్టి. చూసారా అండి, ఆయిల్ మొత్తం సపరేట్ అయ్యి కర్రీ మొత్తం దగ్గరకు వచ్చేసింది. ఇలా ఉన్నప్పుడు మంటను తగ్గించుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని కారం వేసుకుందామండి. కారం, పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాం కాబట్టి కొద్దిగానే వేస్తున్నానండి. 1/2 టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను. దీంట్లోనే రుచికి సరిపడా ఉప్పు వేసుకుందామండి. 1/2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. ఏమైనా తక్కువ అనిపిస్తే మీరు చూసి వేసుకోండి. దీంట్లోనే రైస్ యాడ్ చేసుకుంటాం కాబట్టి సాల్ట్ కొద్దిగా ఎక్కువే పడుతుంది. ఇప్పుడు దీంట్లో రైస్ వేసుకుందామండి. రైస్ వేసుకున్నానండి. నేను ఆల్రెడీ ఉడికించిన అన్నంనే ఇందులో వేసుకున్నాను. లంచ్ బాక్స్ రెసిపీ అండి ఇది. ఇలా ఒకసారి చేసి చూడండి, చాలా బాగుంటుంది. అప్పటికప్పుడు 10 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చండి దీన్ని. దీంట్లో ఎక్కువ మసాలాలు, ఎక్కువ కారం ఏమీ యాడ్ చేయలేదండి. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. దీంట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. ఉప్పు చూసుకోండి మీరు ఒకసారి. నేను 1/2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. మీరు చూసి కావాలంటే కొద్దిగా కొంచెం వేసుకోండి. ఇలా చేసి పెడితే చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ తింటారండి ఇష్టంగా. ఎంతో టేస్టీగా ఉండే టమాటా రైస్ తయారైందండి. దీన్ని లంచ్ బాక్స్లో సర్వ్ చేసుకుందామండి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.